సో హాయ్ గైస్, పెద్ద సినిమా డే 5 కలెక్షన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో ఈ సినిమా వచ్చేసరికి ఎక్సలెంట్ హోల్డ్ అయితే చేసింది చెప్పుకోవచ్చు. నిన్న సండే కావడంతో 50+ గ్రాస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అలా వచ్చేసరికి కలెక్షన్స్ అయితే ఒక రేంజ్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు పెద్ద సినిమాకి. సో చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమా వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో టోటల్గా ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావాలి, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా వచ్చేసరికి మన నైజాంలో వచ్చేసరికి 35 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 7 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. సీడెడ్లో వచ్చేసరికి 14 కోట్ల షేర్. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 10 కోట్ల షేర్ అయితే రావాలి. ఇంకా మన గుంటూరులో చూసుకుంటే 10 కోట్ల షేర్, నెల్లూరు చూసుకుంటే 9 కోట్ల షేర్, ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే 15 కోట్ల షేర్. అలా మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో పెద్ద సినిమా వచ్చేసరికి 85 కోట్ల షేరు, 135 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది అనుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 39 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. చేస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. కేరళలో ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్ అయింది అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటకలో వచ్చేసరికి 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ తమిళనాడులో వచ్చేసరికి 12 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది ఎంచుకోవచ్చు. ఇంకా నార్త్లో చూసుకుంటే ఈ సినిమా 15 కోట్ల గ్రాస్, 9 కోట్ల షేర్తో ఎక్సలెంట్ హోల్డ్ చేసింది ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ అమెరికాలో మన పెద్ద సినిమా వచ్చేసరికి 45 కోట్ల గ్రాస్, ఇంకా 25 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది ఎంచుకోవచ్చు. అలా డే 5 టోటల్గా వచ్చేసరికి పెద్ద సినిమా వచ్చేసరికి 280 కోట్ల గ్రాస్, షేర్ చూసుకుంటే 139 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది అనుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 65 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. సో లాంగ్ రన్లో పెద్ద సినిమా రికవర్ చేస్తుందా లేదా, లాంగ్ రన్లో ఎన్ని కోట్లు రావచ్చు పెద్ద సినిమాకి, డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో పెద్ద సినిమా వచ్చేసరికి లాంగ్ రన్లో వచ్చేసరికి 400 నుంచి 450 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నా. సో నార్త్లో జోరు చూపించాలంటే పుష్ప డే 1 వచ్చేసరికి 2 కోట్ల షేరు, 3 కోట్ల షేర్ అలానే వసూలు చేసుకుంటా లాంగ్ రన్లో అయితే ర్యాంపేజ్ అయితే సృష్టించింది అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద కూడా అలానే చేస్తుంది. డే 1 వచ్చేసరికి 2 కోట్లు, డే 2 వచ్చేసరికి 2 కోట్లు, డే 3 వచ్చేసరికి 3 కోట్లు, డే 5 వచ్చేసరికి 4 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది అనుకోవచ్చు. ఇలా జోరు చూసుకుంటూ వెళ్తే అంటే ఎక్కువ హై వస్తే కలెక్షన్స్ ఫుల్ రన్లో వచ్చేసరికి ఈజీగా 50 కోట్ల నెట్ అయితే పెట్టే ఛాన్స్ అయితే పెద్ద సినిమాకి అయితే కనిపిస్తుంది అనుకోవచ్చు నార్త్లో. సో మీరేంటి అనుకుంటున్నారు, పెద్ద సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు నార్త్లో అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో గ్లోబల్ వైడ్ అయితే మార్కెట్ అయితే రామ్ చరణ్ అయితే రాలేదని చెప్పొచ్చు, ఎందుకంటే నార్త్లో కలెక్షన్స్ రావట్లేదు. సో అందుకోసం గట్టి ప్రమోషన్ చేసిన ఈ సినిమా వచ్చేసరికి ర్యాంపేజ్ సృష్టించలేకపోతుందని చెప్పొచ్చు. సో పెద్ద సినిమా గురించి మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి.